ఈనాటి మన అతిథులు డాక్టర్ మల్ల రవి గారికి, డాక్టర్ సంపత్ కుమార్ గారికి, పూనంనేని సాంబశివరావు గారికి, చాడ వెంకటరెడ్డి గారికి, సరిత గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈనాటి కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముందుగా సురవరం సుధాకర్ రెడ్డి గారి ఫోటోకి గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాను. కొంచెం ఆలస్యమైనందుకు క్షంతవేళం. ఈ సభ ప్రారంభంలో పంచపూడి గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి గారు ముఖ్య అతిథులకి సత్కారం చేస్తారు. ప్రారంభించుకునే ముందు సురవరం సుధాకర్ రెడ్డి గారి నుంచి ఇంట్రొడక్టరీగా తక్కశిల గ్రామానికి చెందినటువంటి సతీష్ కుమార్ నాయుడు గారు చిన్నగా కొద్దిగా మాట్లాడాలని చెప్పి కోరుకున్నారు. అది రావాల్సిందిగా కోరుతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు జోహార్ జోహార్. గౌరవనీయులైన పెద్దలు, ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కమ్యూనిస్ట్ ఉద్యమ సహచరులకు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులకు, సురవరం కుటుంబ సభ్యులకు, మన ఎంపీ గారు మల్లూరావు, మిగతా ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాకి హృదయపూర్వక నమస్కారాలు. Today I am here as a common man to share few words about our legendary leader Sri Suravaram Sudhakar Reddy sir. ఈ రోజు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రజాసేవలను, విలువలను, నాయకత్వ స్ఫూర్తిని స్మరించుకోవడానికి మనందరికీ గౌరవకరం. నాటి స్వాతంత్ర సమరయోధుడు గౌరవనీయులు శ్రీ వెంకట్రామరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుండే బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ వంటి కనీస అవసరాల కోసం గలమెత్తి ఉద్యమించిన విద్యార్థి నాయకుడు మన సురవరం సుధాకర్ రెడ్డి గారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, నేడు జంజీలు స్కూల్ టీకరో అనే నినాదాన్ని నాడు మన కామ్రేడ్ విద్యార్థి దశలోనే చేశాడు. క్రమేణా అంచెలంచెలుగా ఎదిగి 2 దశలుగా నల్గొండ ఎంపీగాను, సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మహానేత మన సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ ఆన్ లేబర్ కమిటీకి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమం కోసం అనేక ముఖ్య అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా కార్మికులకు సామాజిక భద్రత, ప్రైవేట్ ఎంప్లాయీస్ కి గ్రాట్యుటీ మరియు ఉద్యోగ భద్రత వంటి హక్కుల కోసం బలంగా పోరాడారు. అందులోని భాగమే 18 సంవత్సరాలకు ఓటు హక్కు, అదేవిధంగా 100 రోజుల పథకం వెనుక సురవరం సుధాకర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. అందుకే అతని జీవితం ఒక సందేశాన్ని ఇస్తుంది. పదవి కోసం ప్రజల్లోకి వెళ్ళడం కాదు,
ప్రజల కోసం పదవిని ఉపయోగించాలి అని. మన కామ్రేడ్ నమ్మిన సిద్ధాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని ట్రూ స్పిరిట్ తో అమలు చేయాలని వారి ఆలోచన. మన కామ్రేడ్ జీవితం అంతా స్ఫూర్తిదాయకం. విలువల కోసం పోరాడిన జీవితం. నిరంతరం రైతులు, పేదలు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన జీవితం. ఆయన చివరి రోజుల్లో ఇదే సభలో ఒక మాట ఇలా అన్నారు: ప్రజలకు సేవ చేయాలంటే నాలెడ్జ్ తో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. వారి మాటల్లో నాయకత్వం అంటే కేవలం ప్రజల కోసం మాట్లాడడం కాదు, మన ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకొని సమాజానికి ఉపయోగపడడం. మన కామ్రేడ్కి పదవి హోదా కాదు, ప్రజా సేవకు బాధ్యత. ఆ సేవాభావం ఆయన కుటుంబంలో కూడా కొనసాగడం మనం చేసుకున్న గొప్ప అదృష్టం. అందులోని భాగమే సూరవరం సుధాకర్ రెడ్డి గారి భార్య తన బ్యాంక్ ప్రొఫెషన్ ను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే కాకుండా సూరవరం వెంకట్రామరెడ్డి విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రజలకు సుమారు 5,000 మందికి ట్రైనింగ్ ఇప్పించి ఉమెన్ ఎంపవర్మెంట్ కి బలంగా ప్రోత్సహించాడు. అందరితో ఆగకుండా యువతకు నాణ్యమైన విద్యను అందించాలనే సూరవరం సుధాకర్ రెడ్డి గారి కోరికను, అదే సంకల్పంతో ఇక్కడ సుమారు 4 ఎకరాల భూమిని విద్యా సంస్థకు డొనేట్ చేయడం నిజంగా అభినందనీయం. వారి కుటుంబంలో ఉన్న సేవాభావానికి ఇదొక గొప్ప నిదర్శనం. అలాగే సూరవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ప్రత్యేకంగా కనిపించిన 3 గొప్ప లక్షణాలు. మొదటిది స్ట్రాటజిక్ థింకింగ్, అంటే వ్యూహాత్మక ఆలోచన. రెండవది పీపుల్ గైడింగ్ లీడర్షిప్, ప్రజలను మార్గనిర్దేశం చేసే నాయకత్వం. మూడవది అండర్స్టాండింగ్ పీపుల్ బేసిక్ నీడ్స్, ప్రజల కనీస అవసరాలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారం చూపించే సామర్థ్యం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మన సూరవరం సుధాకర్ రెడ్డి గారు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కంచిపాడు అనే చిన్న గ్రామం నుండి ఢిల్లీ జాతీయ స్థాయి వరకు ప్రజల గొంతుకగా నిలబడి తన మరణానంతరం తన భౌతిక దేహాన్ని వైద్య విద్య పరిశోధనకై గాంధీ ఆసుపత్రికి, అదేవిధంగా తన కళ్ళను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి దానం చేయడం ఆయన మానవతా దృక్పథానికి గొప్ప నిదర్శనం. ఈ సందర్భంగా ఇక్కడ ప్రాంతీయ వాసిగా, ఈ ప్రజల గొంతుకగా, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా మన ప్రభుత్వానికి, మన రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇదే ప్రాంతానికి చెందిన పాలమూరు బిడ్డగా మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ఒక ముఖ్యమైన అభ్యర్థన. ముఖ్యమంత్రి గారు మన ఈ ప్రజా పేదల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం ఇంత కష్టపడ్డ మన నాయకుడు శ్రమ వృధా కాకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టి అతని పేరు, అదేవిధంగా అతని జ్ఞానం మిగతా తరాలకు అందేలా చేసి వారి పేరును చిరస్థాయిగా నిలపాలని మా అందరి తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. ఇదే మన ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేయాలని కోరుతున్నాము. మన కామ్రేడ్ కి నిజమైన నివాళి ఆయన ఆశయాలను ఆచరిస్తూ ప్రజా సంక్షేమం, యువతాభివృద్ధి కోసం పనిచేయడమే. ఆయన ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తి చిరస్మరణీయం. చివరగా మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు నిఖిల్ అండ్ కపిల్ సార్, సన్స్ ఆఫ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జోహార్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్. ఇప్పుడు
సిపిఐ సంబంధించిన కొండ లక్ష్మణ్ గారు, ప్రాజెక్టులకు సంబంధించిన కొండ లక్ష్మణ్ గారు మనకు కావాల్సిందిగా పెడుతున్నాను. అలాగే సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి కొండ ఆంజనేయులు గారు కూడా వేదికగా కావాల్సిందిగా పెడుతున్నాను. సురేంద్ర సుధాకర్ రెడ్డి గారు సమయంలోని 20 క్రితం 16 క్రితం ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రోగ్రెస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి సురేంద్ర వెంకటరామరెడ్డి నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కార్యదర్శి సురేంద్ర కపిల్ గారిని క్లుప్తంగా దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సురేంద్ర సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సభకు వచ్చిన మీ అందరికీ స్వాగతం. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ నుంచి ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ 2003లో స్థాపించడం జరిగింది. దాని ఆర్గనైజేషన్ నుంచి 2004లో ఈ సురేంద్ర వెంకటరామరెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఇది సురేంద్ర వెంకటరామరెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటానికి మహబూబాబాద్ జిల్లాకి నాయకత్వం వహించారు. ఇండిపెండెన్స్ తర్వాత రైతాంగ ఎన్నో పోరాటాలకి నాయకత్వం వహించారు. త్రాగునీరు, సాగునీరు కోసం ఫైట్ చేశారు. ఇక్కడ ఊళ్ళో స్కూల్ స్థాపించడానికి, ఇక్కడ రైతుల కోసము, టొబాకో రైతుల కోసం స్పెసిఫిక్ గా వేర్ హౌస్, వీటన్నిటి గురించి చాలా ఫైట్ చేసి సాధించారు. సో వారి జ్ఞాపకార్థంగా ఇది సురేంద్ర వెంకటరామరెడ్డి విజ్ఞాన కేంద్రం స్థాపించడం జరిగింది. 2004 నుంచి ఇక్కడ ఆడిటోరియం, అదే విధంగా మంచినీరు, ఇంతకుముందు త్రాగునీరు సదుపాయం ఉండేది కాదు. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ ప్రాంతంలో. అదేవిధంగా వొకేషనల్ ట్రైనింగ్, ఇది వృత్తి శిక్షణ కేంద్రం స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ సహకారంతో టైలరింగ్, కంప్యూటర్ లాంటి కోర్సెస్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ 5,000 మంది విద్యార్థులు, యువకులు దీన్ని ఉపయోగించడం జరిగింది. అది ఇవన్నిటికీ సురేంద్ర సుధాకర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఇవన్నీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ నుంచి కాకుండా సురేంద్ర సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎప్పుడు టైం దొరికినా ఊరికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి, ఇక్కడ ప్రాంతం ప్రజలతో టైం స్పెండ్ చేయడం ఇష్టపడేవారు. ఇక్కడ రైల్వే స్టేషన్ రావడానికి, జైలాంబ రైల్వే స్టేషన్ రావడానికి కృషి చేశారు. ఇక్కడ బస్సు సౌకర్యం కోసము, ఇక్కడ రోడ్ల కోసము, నీటి కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ద్వారా రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు, ఇది రైల్వే మినిస్టర్ తో మాట్లాడి రైల్వే స్టేషన్ ఇటువంటివన్నీ సాధించడం జరిగింది. ఈ ప్రయత్నాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ సురేంద్ర సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ లైబ్రరీ ఒకటి స్థాపించడం జరిగింది. అది ఈ రోజు మల్లు రవి గారు ఇనాగ్రేట్ చేశారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా లైబ్రరీలో ఏఐ మరియు కంప్యూటర్ ట్రైనింగ్ శిక్షణ కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కంప్యూటర్, ఏఐ అందరికీ చాలా అవసరము. వృత్తిలో కానీ, రెగ్యులర్ వర్క్ లో కానీ, పర్సనల్ వర్క్ లో కూడా ఏఐ చాలా అవసరము. కానీ ఈ ప్రాంతంలో స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ గా నేర్చుకోవాలన్నా కూడా, ఫీజు పే చేసి నేర్చుకోవాలన్నా కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ లేదు. సో అది అందరికీ అందించాలి. డిజిటల్ డివైడ్ లో మన ప్రాంతం యువకులు ఎవరు వెనుకబడి ఉండకుండా చూసుకోవడానికి ఇది ప్రయత్నం. అదేవిధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీ, గ్రేట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా వారి హెల్త్ తో చాలా పెద్ద ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫీల్డ్ ఆఫ్ యూజ్, ఇది ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఇండియాలో కొన్ని స్టేడియంస్ లో ఉంది. వర్షం పడ్డ 10 నిమిషాల్లో ఇప్పుడు క్రికెట్ చూస్తున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది ఇలాంటి టర్ఫ్ వల్ల, అలాంటి స్టేడియం టర్ఫ్ మనకి ఇప్పుడు మన ఊర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంట్లో బాస్కెట్ బాల్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాలీబాల్, కబడ్డీ, ఇది బ్యాడ్మింటన్, ఇవన్నీ స్పోర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. మహిళల కోసం, గర్ల్స్ కోసం సపరేట్ గా కబడ్డీ,
హ్యాండ్బాల్, మినీ ఫుట్బాల్, బ్యాడ్మింటన్ సపరేట్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో గర్ల్స్ కూడా ఎక్కువ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి, ఇది స్పోర్ట్స్ అనేది జస్ట్ అందరికి బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడానికి కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా ప్రతి జనవరిలో సంక్రాంతి అప్పుడు స్పోర్ట్స్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ స్పోర్ట్స్ ఉత్సవాలకు ఇది మరింత ఉపయోగపడుతుంది. సాయంత్రం పూట వచ్చి ఆడడానికి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈవినింగ్ వెళ్ళి డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు డ్రింకింగ్ మానేసి స్పోర్ట్స్ ఉపయోగించుకుంటున్నారు అనేది చాలా పెద్ద ఉపయోగం జరుగుతుంది ఊర్లో అని పెద్దవాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇది పెట్టడానికి గ్రేట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా చాలా పెద్ద సహకారం చేసింది. అదేవిధంగా శ్రీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికోసం భూమి ప్రొవైడ్ చేసి చాలా పెద్ద సహాయం చేశారు. సో వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ ఇది నిర్వహించడానికి సొసైటీ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి పంచుకోవడంలో ప్రతి గ్రామస్తులు దీనిలో కలిసి వచ్చి ఎవరైనా కూడా పనికి వచ్చినట్టు కాకుండా ముందుండి ఇవన్నీ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. నిర్వహించడానికి కూడా ఇక్కడ ఉన్న యువకులందరూ స్పోర్ట్స్ కమిటీగా, లైబ్రరీ సబ్ కమిటీస్ గా ఏర్పాటు చేసి వీళ్ళే నడుపుకుంటున్నారు ఊరి నుంచి. సో ఊరికి యువకులందరూ దీన్ని వాడుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ సంపత్ రవి గారు. ఈ నల్లిగడ్డ ప్రాంతంలో ఒక పక్క తుంగభద్ర, ఒకవైపు కృష్ణ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఇళ్ళవెల్లి ప్రాంతంలో నీటి సౌకర్యం సరిగా లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నారు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, మండల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. గత సంవత్సరం జరిగినప్పుడు కృషి తెలియజేసినప్పుడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సభ్యులు సంబంధించినటువంటి సౌకర్యం గురించి సెలక్షన్ చేయడం, అలాగే తీసుకురావడంలో సభకి వచ్చే విధంగా చేస్తున్నాము. ఆ కార్యక్రమం కొనసాగించగా శాశ్వతంగా కృషి చేస్తుంది. సహాయ సహకారాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివరామ సుధాకర్ రెడ్డి గారు మన ఎక్కడిలో ఉండే మండలం అలంపురం నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో కాకుండా యావత్ భారతదేశంలో ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదగలిగే అవకాశమే లేదు. ఇంకెవరు కూడా ఆ స్థాయికి ఎదగలేరు ఈ ప్రాంతం నుంచి అని అన్నాడు. వాస్తవం ఏంటంటే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే మా
కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల సంస్కృతిలో స్ట్రక్చర్ లో అధ్యక్షుడు అన్నట్లు. ఈరోజు నాకు మల్లికార్జున ఖార్గేట్లో 6 సీట్లకి శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు ఇట్లే. కనుక మన ప్రాంతాన్ని గడ్డని గర్వించదగ్గ బిడ్డ శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు. మొదటి సంవత్సరం ఏర్పడి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి గారు, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు వల్లరావు గారు, గౌరవ శాసనసభ్యులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూనమనేని సాంబశివరావు గారు, ఇతర నాకు అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తూ ముందు నడిపించే శివరా వెంకటరెడ్డి గారు, ఇంకా చాలా మంది కుటుంబ సభ్యులు అమ్మగారు, లక్ష్మమ్మ గారు, కుటుంబ సభ్యులందరూ ఎవరు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, సోదరులను, కాంగ్రెస్ మరియు శ్రీరామ సుధాకర్ రెడ్డి గారు అభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. అమ్మగారు చెప్పినారు, నిజంగా కూడా ఈ తరానికి మా తరం వాళ్ళు మాకంటే కొద్దిగా పవిత్రం వాళ్ళకు కూడా ఆదర్శప్రాయంగా రాజకీయాలు ఇట్లా కూడా చేయవచ్చు అని ఒక నూతన ఒరవడిలో, నూతన మార్గంలో జాతీయ స్థాయి నూతన ఎదిగి ఎక్కడ కూడా మచ్చలేకుండా ఈ క్షణం కూడా వాళ్ళ పార్టీ లక్ష్యాలను సిద్ధాంతం అవుతుంటే వారికి అనుగుణంగా ఎక్కడ కూడా పొడగడకుండా, ఎక్కడ కూడా వక్రభాషం లేకుండా ముందుకు పోయినటువంటి ఎవరెస్ట్ శిఖరమంత నేత శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడున్న నాకంటే ఇంకొక తరం కూడా రాజకీయాల్లోకి వచ్చిందంటే దాదాపు 3 తరాలు, వారి తర్వాత 3 తరాల రాజకీయ నాయకులు ఉన్నారు భారతదేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా మన తెలుగు రాజకీయాల్లో. ఇప్పటికీ గుర్తుండిపోయే ఒక మహనీయమైన వ్యక్తి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి సదానేసరికి వారు ఇంత గొప్ప అంత గొప్ప చెప్పడం సర్వసాధారణం. కానీ స్వతహాగా అనుభవించిన వాళ్ళు, స్వతహాగా సూచన వాళ్ళు, నేను కూడా నాకు తెలిసి వెంకయ్య గారు కూడా. కానీ రాజకీయంగా పార్టీలు వేరే సార్ శ్రీరామ సుధాకర్ రెడ్డి గారు ఆలోచన విధానం మాత్రం నాకు దగ్గరగా ఉండేది. లేదంటే నేను వాళ్ళ ఆలోచన విధానం దగ్గరగా ఉండేవారు. ముఖ్యంగా అవినాభావంగా నా ఆలోచనలను పంచుకొని ఈ ప్రాంతం గురించి కథలు ఇంతకుముందు చెప్పినారు. వాటితో పాటు ఈ ఐటీసీ పొగాకు సంబంధించిన ఐటీసీ కొనుగోలు కేంద్రం ఉంటుంది. ఆ కొనుగోలు కేంద్రానికి సంబంధించింది కానీ, ఆర్డీఎస్ ఏళ్లకు సంబంధించింది కానీ, ఈ లిఫ్టుల నుంచి నేను తీసుకొచ్చే విషయం కానీ, లేదంటే ఆ రోజు ఇల్లు ఇస్తామని 10 సంవత్సరాలు ఇవ్వలేకపోయింది వాళ్ళు. కానీ మీరు వచ్చింది కదా, ఎప్పుడు మేము పిలిచి ఇంకా మీ ఊళ్ళో ఇంతమంది ఇల్లు నిరుపేద మీరు వాళ్ళకి ఇవ్వాలనో, లేదా మీ స్కూల్ ఇవ్వాలనో, లేదంటే రోడ్డునో, ఇట్లా చేతనంతా సేవాభావంతో ఒక ట్రస్ట్ ద్వారా సేవ అనేకమైనటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ పురోభివృద్ధి దిశలో ఈ ప్రాంతాన్ని తీసుకోవడానికి మాలాంటి ఎంతో మందికి ఆదర్శంగా ఈరోజు భౌతికంగా వాళ్ళు లేకపోవచ్చు. కానీ వాళ్ళు చూపించిన ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతాలు ఇంకా మన కళ ముందు కదలాడుతూనే ఉన్నాయి కనుక తప్పకుండా మనందరం కూడా వారి ఆశయ సిద్ధి కోసం, వారి ఆలోచనలను అమలు పరచడం కోసం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి స్వర్గంలో ఎక్కడున్నా తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడానికి వేలాది మంది, లక్షలాది మంది కమ్యూనిస్టు కామ్రేడ్లతో పాటు మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వారి ఆత్మీయ శాంతి చేకూర్చడానికి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్లు సార్ హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కొన్నేళ్ళకి హాస్పిటల్ పోతున్న క్రమంలో మధ్యలో టచ్ లో ఉన్నాం, మాట్లాడుతుండే వాళ్ళు మిగతా సార్ అప్పుడు ఫోన్ బాబు ఇట్లా ఉండి సలహా సూచనలు ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావిస్తుండేవారు. 9 ఏళ్ల క్రితమే సరిపరిస్థితి కాకముందు 9 ఏళ్ల క్రితమే ఇంకేదో 5 మంది 5 ఇల్లు మిగిలిపోయి 5 ఇల్లు కావాలని అడిగారు. సేమ్ అదే విషయము స్వర్గస్థులు కాకముందు వేరే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన సార్ ఇట్లా ఒకసారి వచ్చి చాలా రెడ్డి గారు వచ్చినారు, సీఎం గారి దగ్గరికి ఉన్నా కలిసి చెప్పిన ఇట్లా సుధాకర్ రెడ్డి గారు
సిక్ అయ్యారు అంటే ఒకసారి వేయడం పెట్టాలన్నాడు. మనం అనుకునే గ్యాప్ లోనే అనుకోని పరిస్థితులలో స్వర్గస్థులైన అయిన తర్వాత సంతాప సభ వాళ్ళు చెప్పినారు. వీళ్ళు ఇంతకుముందు వచ్చేవాళ్ళు చెప్పినారు కూడా. అమ్మవారు 5 ఇల్లు కావాలని అడిగారు. సార్ చెప్పింది కనుక అప్పుడే సార్ నాకు ఫోన్లో చెప్పింది. ఇంతకుముందు చనిపోయిన కంటే కొద్ది రోజుల ముందు 5 ఇల్లు కావాలి, తర్వాత హైవే నుంచి రోడ్డు కావాలి, ఇటుకాలపాడు కంచుపాడు రోడ్డు కావాలని, తర్వాత హై స్కూల్ కు కొన్ని నిధులు కావాలి, ఎంపాన్ కావాలి, రోడ్డు కావాలి, నిధులు కావాలి, ఇల్లు కావాలని నాకు గుర్తుంది. 5 ఇల్లు కావాలని అడిగింది. అదే విషయం చెప్తే అమ్మవారు ముఖ్యమంత్రి గారిని అడిగింది. ఏదో రవీంద్ర భారతిలో అడిగింది సార్ ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు లేదు అమ్మ, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, మన ప్రాంతానికి ఆయన ఎంత గర్వకారణము, అటువంటి ఆయనకు సంబంధించి ఒక 3 కోట్ల ప్రాజెక్టుకు వారు పేరు పెట్టమని అడిగింది. అది సమంజసం కానీ ఈ రోడ్డు ఉంది, స్కూల్ ఉంది, ఇందులో నా సంపత్తి చెప్తే రాసిస్తుంది అయిపోతుంది అని నిజంగా సీఎం గారు గవర్నమెంట్ ఎక్కించుకున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తే తీసుకోవాలంటే 2000 తెచ్చి ఇచ్చినాం. దురదృష్టవశాత్తు చెప్పినట్టు జరిగింది. ఇక్కడ కూడా ఇంకా చేయాలి. కానీ ఏది గౌరవ మంత్రి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గౌరవం సేమ్ పంచాయతీరాజ్ ఇంజనీర్లే స్కూల్ కూడా ₹1,00,00,000 కడతా ఉన్నారు. రెండు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందుకని ఆయన చేతుల మీదుగా చూద్దామనుకున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఉంటారు. వీరు పెద్ద మనసు దయాహృదయంతో వారు ఎంపీ రాష్ట్రంలో కూడా కొన్ని కలుపుతారు, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మంత్రి గారు ఎంపీ గారు ఇద్దరు సమక్షంలో చేద్దాం అనుకున్నాం. కానీ పంచాయతీరాజ్ మినిస్టర్, పంచాయతీరాజ్ రోడ్డు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన స్కూల్ కనుక వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా అది రాలేదు కనుక మనం చేస్తే వారికి అమర్యాద అనిపిస్తుంది అని చేయట్లేదు. తప్పకుండా ఇంకోసారి చేద్దాం. మరింత స్టార్ట్ చేద్దాం. స్కూల్ కు ₹1,00,00,000, 3,56,00,000 అన్నారు రోడ్డుకు. దాంతో పాటు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇచ్చారు ఎప్పుడంటే ఈ ప్రాజెక్టు వచ్చి లిఫ్ట్ పెట్టడం కానీ, ఆ లిఫ్ట్ పెట్టడం వల్ల తెలిసి ఒక్క కంచుపడ కానీ, తక్కశిల కానీ, రావటం కానీ, నారపుల వాళ్ళ కానీ, షేర్పల్లి గారు ఎన్నో వస్తాయి కనుక మీరు ఇంతవరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే ఎంపీ గారు చెప్తా ఉన్న ఉత్తమ్ గారికి లెటర్ పెట్టి లిఫ్ట్ తీసుకుంటే అది కూడా అయ్యే అవకాశం ఇచ్చారని. దాంతో పాటు మహాలక్ష్మి గారు తల్లి కొడుకులు ఇద్దరు చిన్నగా చాలా పెద్ద లేట్ చాలా లేకుండా ఇచ్చింది. 3-4 గంటలు ఇచ్చింది. ఏ ఇబ్బంది లేదు. చేతనంతా నా దగ్గర ఉన్న ఇదంతా ఇళ్లతో పాటు మిగతా కూడా ఏదైతే చేశారు ఇప్పుడు అధికారం మిగతా కూడా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటా ఆ పెద్ద మనిషి చూపించిన దాటిలో ఆయన ఆలోచన వాళ్ళకు అనుగుణంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి చేతనంతగా పని చేద్దామని చెప్పి ఎందుకు అనుకోకుండా వారితో అనుబంధం ఏర్పడింది. సరే మీరు అందరూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తాను, ఎలక్షన్ బిఫోర్ పాదయాత్ర చేసుకుంటే నేను తెలిసి పక్కసంటే నాకు నోటాంటుంది నెక్స్ట్ విలేజ్ అన్నట్లు నోటాంట ఎందుకు పోతున్నాం ఉండేది దాటగానే ఫోన్ చేసి బాబు ఎక్కడ ఉంటే సార్ ఇట్లా సార్ అని పాదయాత్రలో పోతున్నా సార్ మీరు ఊరు దాటిపోతా రాత్రి అనుకున్నట నేను తక్కసలు అనుకోదు. మీ ఆలోచన విధానం కానీ మీ అసెంబ్లీలో మాట్లాడిన విధానం కానీ నాకు చాలా ఇష్టం. బాగున్నాయి అంటే నేను నా ఇంట్లో నిద్రగారు ఇక్కడే నోటాంట్ వేసి నా దగ్గర భోజనం చేయాలని చెప్పి జీవితంలో అంతకంటే పెద్ద గౌరవమో లేకపోతే నాకు అదృష్టమో ఉండదు. వారి స్వయం వారి ఇంట్లో ఒకరోజు నిద్ర వేసి వారి భోజనం తినే అవకాశం లభించింది. అందుకని ఆ అనుభవం వల్ల అలా తిరిగి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఒక్కొక్క సమస్యలు తెచ్చుకుంటూ పోయి కానీ చాలా దురదృష్టమో అదృష్టమో తెల్లరాదు అట్లుందో నేను ఓడిపోయినా ప్రభుత్వం అవుతుంది. దేవుడిలాగా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మిత్రుడు కంచుకోవడం మిత్రుడు జరిగింది. కంచుకోవడం పక్కసలా చదివినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ ప్రాంతంలో ఆలోచన ఉంది నాకు. ఇప్పుడు చెప్పగలరు కానీ ఒక 2 ఆలోచన సీఎం గారు కూడా చెప్పినా నాకు కూడా ఒక 2 పెద్ద విషయాలకు వారి పేరు గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది తప్పకుండా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎంపీ గారు రాబోయే రోజుల్లో ఈరోజు ఈ రోడ్లో లేకపోతే రోడ్ చేశారులో లేకపోతే ముందు వేయడానికి సమస్యలు పరిష్కారం అయితే కాదు. మళ్ళీ 3 నెలలకు ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంది, 6 నెలలకు ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంది. సమస్యలు రావడం వాటిని పరిష్కరించడం వరకు నిరంతరమైనటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగా అందరూ కూడా సమిష్టిగా ముందు కూడా దానికి తోడుగా గౌరవ
ఎంపీ నల్లరావు గారు వెంటనే వారి తోడ్పాటు కూడా తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కువగా రాజకీయాలు మాట్లాడే వేదిక మీద కాదు కనుక మన పెద్ద మనుషులు నాకు పాఠాలు చెప్పినటువంటి అనుభవం వాళ్ళ ముందు ఎక్కువ మాట్లాడకుండా నేను ఒకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఏం చింత చేయాల్సిన అవసరం లేదు. వారి ఆలోచన కానీ వారి ఆశయం కానీ నెరవేర్చడానికి అనేక మంది సంపర్కం అలాంటి వాళ్ళు లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు. అది నెరవేర్చడమే వారికి నిజమైన నివారణ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే. అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకొక అవకాశం ఉంది. ఈ రోజున నుంచి వీరు కోరుకుంటున్నారు కాబట్టి వారు జెన్యున్గా ఎలిజిబుల్ పర్సన్ వారికి ఇవ్వాల్సిందిగా ఇది ఒకటి కాదన్నా సార్ దగ్గర ఇంకా కొన్ని ఉంటే అడ్వాన్స్ సార్ తిరిగి వేసుకొని ఇంకొక 5 వేలు ఇస్తా. ఇంకొక 5 వేలు ఎవరంటే తీసుకోండి. ఇంకొక 5 వేలు ఊరికిస్తా. దాంతో పాటు మీరు కమ్యూనిటీ హాల్ జరిగింది కదా వైలాసంలో భవనము మనకి ఇంకే జరిగింది అంగన్వాడిగా అంగన్వాడి మహిళా సంఘం మహిళా సంఘానికి 12 లక్షలు అంగన్వాడికి ఎంత అంగన్వాడి సెంటర్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు బిల్డింగ్ 12 లక్షలు అంగన్వాడికి. తర్వాత మహిళా సంఘానికి 12 కూడా 12 లక్షలు. ఈ 2 ఎవరైనా కొడుకున్నట్టు ఈ రెండు నేను చెప్తా. అడిషనల్ కలెక్టర్ దగ్గర ప్రెసిడెంట్ 2 నెలలు ఎక్కువ కూడా 2 నెలల్లో ప్రెసిడెంట్ ఇస్తా. 2 ఇస్తా. 5 1 కాదు 5 ఇందులో ఇస్తా. స్వతహాగా మీరు అన్నట్లు ఇంటర్నల్ రోడ్లు అన్నారు కదా ఇంటర్నల్ రోడ్లకు ఇప్పుడు చెప్తున్నా నిజమేసి కొడుకుని 10 లక్షల రూపాయలు రేపు పొద్దున్న ఇస్తున్నట్టు 10 లక్షల రూపాయలు ఇంటర్నల్ రోడ్డు చేస్తుంది. 15 లక్షలు మహిళా సంఘాన్ని బిల్డింగ్ చేస్తుంది. 12 లక్షలు అంగన్వాడీ బిల్డింగ్ చేస్తుంది. దాంతో పాటు మిగతా సమస్యలను పరిష్కరించాలని ఇందులో 5 రోజులు ఇస్తుంది. ఓకే థ్యాంక్ యూ. చైర్మన్ గా ఉంటూ ఇప్పుడు షిప్ అండ్ డాక్టర్ దానికి చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీమతి సరిత గారిని మాట్లాడాల్సిన సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు మల్లి రవి గారికి అలాగే ఎమ్మెల్యే సాంబశివరావు గారికి అలాంటి ముద్దుబీట ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ గారికి పెద్దలు వెంకటరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి వారితో పాటు ఇక్కడికి చేసిన నాయకులందరికీ ప్రత్యేకంగా సురవరం కుటుంబ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సార్తో అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారితో నేను బహుశా ఒక 4-5 సార్ల కన్నా ఎక్కువ కలవలేదు. కానీ ఆయన ఆలోచన విధానాన్ని ఆయన చెప్పినట్టు నాతో మాట్లాడినప్పుడు 2-3 సార్లు చాలా అంటే స్పష్టంగా ప్రజలకి పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అంటే సిపిఐ భావజాలమే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అంటే విప్లవం ఏదో చూసినా పేదవాళ్ళకి చేయాలి న్యాయం చేయాలి అనే ఆలోచనతోనే ఉంటది. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే భావజాలం ఉండడం అక్కడ మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు మన మధ్య లేకపోవడం ఆయన జ్ఞాపకార్థంగా ఎంతోమంది ఇక్కడికి రావడం ఈ సభ ఏర్పాటు చేసుకోవడం అంతకు మించి పేదవాళ్ళకి అందులో మహిళలకి లేకపోతే పిల్లలకి కావచ్చు ఈ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం లైబ్రరీ కావచ్చు ఇప్పటివరకు ఎంతో మందికి కుట్టు మిషన్లు నేర్పించి మిషన్ కుట్టడం నేర్పించి వాళ్ళకి ఉపాధి కల్పించడం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ జ్ఞాపకార్థం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే కాలంలో అంటే సుధవరం పెద్దలు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఆలోచన విధానాన్ని లేకపోతే ఆయన మనకు నేర్పిన స్ఫూర్తిని కావచ్చు అది ముందుకు తీసుకెళ్లే దాంట్లో వారి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఎల్లవేళలా సహకరిస్తారు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అలాంటిది. సో డెఫినెట్ గా పెద్దలందరికీ మరొకసారి వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తుంటే నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈనాటి సుధాకర్ రెడ్డి గారు
ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకే సస్పెండ్ కూడా అయ్యాడు ఒకసారి. అంతే కదా, యాక్చువల్లీ అసెంబ్లీ సస్పెండ్ అవుతుంటే గొప్ప అప్పుడు ఎవరు నేను తక్కువ సభ్యులైన కాలంలో ఫైట్ చేయటువంటి ఫైటర్ సో సంపత్ గారు, అదేవిధంగా సరిత గారు 2 నిమిషాలు మాట్లాడి చక్కగా మాట్లాడారు సరిత గారు. అలాగే గ్రామ సర్పంచ్ గారు నాగమణి గారు, అదేవిధంగా నాగలక్ష్మి గారు, ఇంకా వేదిక పైన అనేక మంది పెద్దలు ఉన్నారు. విజయలక్ష్మి గారు, సుధాకర్ రెడ్డి గారు, తనయుడు నిఖిల్, కపిల్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పరిసర గ్రామవాసులు, సుధాకర్ రెడ్డి గారి అభిమానులు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, అలాగే సానుభూతి పరులు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్ గా ఆయన అబ్దుల్ కలాం అంత గొప్ప దేశ అధ్యక్షులుగా చేశారు. చివరిలో నేను ఒక్కరికో ఇద్దరికో పార్టీ వ్యక్తి భావించాలనుకునేవాడు. అంటే ఆయన ప్యాషన్ ఒక్కరు తయారైనా ఒక విద్యారంగంలో ఒక వ్యక్తి అయినా చదువుగా విద్యావేత్తలు కాకపోయినా చదువుకునే వాళ్ళు తయారైతే దేశానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఒక తాపత్రయం. అలాగే సుధాకర్ రెడ్డి గారు, ఆయనకి ప్రధానమంత్రిని తెలుసు, అంతర్జాతీయ నాయకులు, అంతర్జాతీయ అధ్యక్షులు, దేశాల అధ్యక్షులు పరిచయం ఉంటాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు రెడ్డి గారు, అలాగే ప్రస్తుత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలుగు వారు లేరు, ఆయన తెలుగు వారు కూడా రావడం. ఆయన ఇందాక నేను చెప్తాను, ఉపాధి హామీ చట్టం రూపకల్పన సుధాకర్ రెడ్డి గారు, అంటే అందరూ ఉంటారు చట్టం. అదేవిధంగా అనేక పొందుకోవాలని అదేవిధంగా యూపీఏ అదే ఉంటుంది, యూపీఏకి సపోర్ట్ చేస్తుంది. అనేక అంశాలు కూడా ఆయన గిరిదాస్ దాస్ గుప్తా గారితో కలిసి పార్లమెంట్ లో ఆయన దాన్ని ప్రస్తావన చేయటం, అందులో కోవిడ్ స్కామ్ ఇవ్వటాలు, అదేవిధంగా సెవెన్ టవర్స్ కి సంబంధించినటువంటి టీవీ చట్టం కానీ ఇలా అనేక అంశాలను సుధాకర్ రెడ్డి గారు ప్రస్తావన చేసేవారు. కానీ ఆయన అడిగినంటే నాకు ఒక 5 ఇళ్ళు, 15 చాలా నడుతున్నాడు. ఇప్పుడు ఎన్నో రోడ్లు ఇచ్చాను చిన్నప్పుడు ఆయన మండల అధ్యక్షుడిగా చేశారు 3 సార్లు. అంటే మరి ఆయన కానీ చాలా గొప్ప అంశం. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మీరు సంతోషంగా ఉండాలి. 5 ఇల్లు, అదేవిధంగా తన స్వప్నాలయానికి రోడ్డు, అదేవిధంగా 2 కమ్యూనిటీ హాల్స్, ఇది ఇటువంటి వారికి కోరుకుంది. ఇలా మీ గవర్నమెంట్ వచ్చేటట్టుగా చెప్పాను. మరి బతికినప్పుడు అడిగారు, ఆయన నిర్మించిన తర్వాత శాంక్షన్ అయింది రోడ్డు అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కమిటెడ్ గా ఉంటారు. దాని పేరు సంపత్ గారు నేను ఫాలోఅప్ చేశాను. వారికి సుధాకర్ రెడ్డి గారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అసెంబ్లీలో సుధాకర్ రెడ్డి గారు నాకు ఒక లేఖ పంపించారు. యూనివర్సిటీకి ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుందని ఒకటి, ఇంకోటి పోలీసులు ఎప్పుడు నిలబడి ఉంటున్నారు, ట్రాఫిక్ పోలీసులు. మద్రాసులో తమిళనాడు రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రైనింగ్స్ ఉంటాయి, కూర్చునే అవకాశం ఉంటుంది. అది ఇంకోటి 3 సమస్యలు ప్రస్తావన రాసి పంపించి మీరంటే అసెంబ్లీలో ప్రస్తావన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి గారు దృష్టిగా కాల్పు ఇచ్చి నేను మాట్లాడుతూ చెప్పాను. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి గారు నేను ఏ విషయం అరేంజ్ చేస్తాను, అందరూ యాక్సెప్ట్ చేస్తూ అంటే టీఆర్ఎస్ గారు కూడా నాకు కూడా అభ్యర్థులుగా ఉన్నారు. అట్లా నేను యూనివర్సిటీకి తెలుగు యూనివర్సిటీకి శనివారం
ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా నాకు ఉన్నప్పుడు కూడా కుటుంబం వచ్చి మరింతగా ఇప్పుడు తెలుస్తుంది. శనివారం విక్రమ సమారెడ్డి గారు మీరంతా శరీరం ప్రాబ్లమ్స్ ఆ రోజుల్లో వాళ్ళ అన్నదమ్ములందరికీ కూడా వెళ్తూ ఈ నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గం ప్రాంతంలో కొత్త ఆస్తి 6,000 ఎకరాలు వాళ్ళ కుటుంబానికి ఉండేది. తర్వాత చల్లా రెడ్డి గారికి రెడ్డి తర్వాత ఇంకొక కుటుంబం చెప్పారు. అంటే ఇంత స్థితివంతుల కుటుంబంలో పుట్టారు సుధాకర్ రెడ్డి గారు. చివరిలో ఏమి ఉంచుకోలేదు. తనకి 4 ఎకరాలు కూడా 4 ఎకరాలు కలిగినటువంటి వ్యక్తి 4 ఎకరాలను కూడా ఈ గ్రామ సౌకర్యం కోసం, గ్రామ సౌలభ్యం కోసం, గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ వికాసం కోసం నేను దాన్ని రూపాయలుగా ఇవ్వటం జరిగింది. ఇంకా అదేవిధంగా మరి ఎప్పుడు కూడా మాట్లాడుతాను నాకన్నా ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రోత్సాహాలు వస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడు మాట్లాడిన ఎవరితో మాట్లాడిన ఏమంది అనే పదం నుంచి ఒక్క పదం తక్కువ వెళ్ళేది కాదు. అంత సమయం, అంత ఓర్పు, అంత చిన్నవారి పట్ల సరే అంత గౌరవ మర్యాదను అది ఎక్కడ నేర్చుకునేది తెలియదు. అది బై భక్తి ఇచ్చేటువంటి నేను భావిస్తాను. ఎందుకంటే రెడ్డి గారు వేరే పోరాటం కమ్యూనిస్ట్, ప్రతాప్ రెడ్డి గారు సొంత రఘునాయుడు గారు నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఉంటాయి ప్రాంతానికి. అప్పుడు బహుశా ఆయన కాంగ్రెస్ ఆయన నడపడుతుగా అప్పుడు కాంగ్రెస్ నుంచి ఆయన కమ్యూనిస్టు ఆయన ఈ పార్టీ ప్రతాప్ రెడ్డి గారు. ఓకే నేను అప్పుడే అవి చెప్తా ఉంటా. ప్రసిద్ధి పెట్టినప్పుడు కమ్యూనిస్టు, మీరంతా కమ్యూనిస్టులు. ఓకే అలా అటువంటి మాట్లాడే విధానంలో కానీ మర్యాదల్లో కానీ చాలా విధంగా పలకరించే విధానం చూస్తాను. నేను అసలు అతని పల్లెనే పోయాను, చేయగలగాలని ప్రయత్నం చేశాను. ఎవరు కానీ వచ్చాను. మళ్ళా అల్లరికి మళ్ళీ చేయగలగడానికి అని ఆగాను. మళ్ళా ఎవరో వచ్చాను, చేయి కలిపిన తర్వాత వెళ్ళాను. ఈ నల్లవి కూడా అంత కొద్దిగా తెలిసినది. అంటే ఏంటంటే మమ్మల్ని హత్య అవుతారు ఏమీ లేదు, గమనించాలని పొందుతారు. మనసు సున్నితనం, అంత సున్నితమైన మనస్తత్వం చెప్పి తర్వాత ఈ భాష శరీర అంత అటువంటి భాష నాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉపన్యాసం ఉండొచ్చు. కేసీఆర్ మంచి ఉపన్యాసులు, గురుప్రసాద్ గారు మంచి ఉపన్యాసులు, యోగ సంతృష్ట గారు మంచి ఉపన్యాసులు, చాలా మంది ఉండొచ్చుని. ఇంత సున్నితమైన భాష అది ఎలాంటిదంటే చిల్లక పలుకులా ఆయన ఉపన్యాసం చెప్తా ఉంటే చాలా మంది నాయకులు కానీ సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసం ఎన్ని మంత్రి ఉన్నట్టు అరేది అక్కడ వచ్చి ఇల్లు వెళ్ళాలని చెప్పారు. ఆయన ఉపన్యాసం వెళ్తా ఉంటే ఒక పక్షులు కూడా ఆలోచిస్తూ ఉంటారు చూసారా. అటువంటి పక్షులు ఆలోచించే విధంగా సప్త స్వరాలతో కూడినటువంటి సుస్వరాలతో కూడినటువంటి ఆయన వాచకం కానీ, ఆయన పలుకులు కానీ, ఆయన మాట్లాడే విధానం ఆ విధంగా ఉంటుంది. అందుకని సురవరం అనేది గొప్ప స్వరవరం. ఆయన స్వరమే ఒక స్వరం. ఇది సుధాకర్ రెడ్డి గారు. ఆయన నుంచి ఇప్పుడు కూడా ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన స్ఫూర్తి నేను కొనసాగింపుతూ అనేక మంది డైరెక్ట్గా జెండాలు పట్టుకుంటాం. జెండాలు పట్టుకు వైజాగ్ చెప్పినప్పుడు జెండాలు పట్టుకోవడానికి చాలా మంది సంతపేరు చెప్తున్నాను బాగా ఓకే అని చెప్పి. ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని అల్టిమేట్గా సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా గొప్ప నివేదన చేసిన ప్రజలు ఎక్కడికి రిపోతారు. వారి ఆశయాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి, ముందుకు వేస్తూనే ఉంటాయి, నిర్మిస్తూనే ఉంటాయి. ఆ ఆశయాలు కొనసాగుతూ ఆ ప్రశ్నించేవారి కానీ కమ్యూనిటీ ఉంటుంది, ప్రశ్నించే కుటుంబకు కమ్యూనిస్టు. ఆ విధంగా సుధాకర్ రెడ్డి గారు వారికి నేను రాష్ట్ర పార్టీ నుంచి
విజయానికి ఆమె స్థితి ప్రజ్ఞతకు అభినందనలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. మిగతా అతిథులు మాట్లాడే ముందు నాగరాజు గారు చిన్న పాట పాడతారు. ఎక్కడ మాట్లాడతాను అని సుదీపంగా మాటలు ఈ పాటలో ఇది పని నరసింహ గతంలో పాడాడు. మళ్ళీ ఆ పాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామని నేను రాసుకొచ్చుకున్నాను. సురవరం గారికి ఉద్యమ సహచరులు వారితో పార్టీలో కలిసి పనిచేసేటువంటి మాజీ ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లాలో అనేక పదవుల్లో సేవలు అందించినటువంటి చాలా వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎనర్జీవి పురుషుగారు విశ్వాసరెడ్డి సంస్కరణ సభకు అధ్యక్షత వస్తున్న విజయలక్ష్మి గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, వాళ్ళందరూ
సుపరిచితులు, మరి రైతుల పక్షపాతి అయినటువంటి మల్ల రవి గారు, అలాగే ఈ ప్రాంత నాయకుడు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యదర్శి సంపత్ కుమార్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ ఎమ్మెల్యే కైపూరి సాంబశివరావు గారు, అలాగే మన శివరావు కుటుంబ సభ్యులు నిఖిల్, కపిల్, సర్పంచ్ నాగలక్ష్మి గారు, ఏర్పడినటువంటి పెద్దలందరికీ, పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా ఆలస్యం ఇప్పటికే సోదరులారా సోదరులారా, శ్రీరామ్ సుధాకర్ రెడ్డి గారికి గురించి ఎంత చెప్పినా అది వృక్షే కదా, మహాభారతం అంత చరిత్ర ఉంటుంది. ఎందుకంటే ఆయన పుట్టింది ఒక మార్గంలో కావాలి, చదువుకున్నది కర్నూలు, అక్కడనే విద్యార్థులతో ఆకర్షణ ఏఎస్ఎఫ్ నాయకుడిగా అక్కడనే ఆ ఉస్మానియా కాలేజీలోనే పోటీ చేసి అధ్యక్షులు ఎన్నికై ఆ తర్వాత హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి ప్రెసిడెంట్ గా ఎన్నికై అక్కడి నుంచి ఆయన ప్రయాణం గది నుంచి ఢిల్లీదాకా నేను చూస్తాను. ఇక్కడ గల్లీలో అంటే ఊరిలో ఇప్పుడు శ్రీశైలం కావాలి, ఇంకా కొన్ని కావాలనేటువంటి ఆకర్షణ అంటే నిజంగా చెప్పాలంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత రైల్వే స్టేషన్ ఇంకా ఇతర అభివృద్ధికి కొంత తోడ్పాటు చేసిన వల్ల ఈ మాత్రం కొంత ఈ కంచుపాటికి అభివృద్ధి వ్యక్తి నాకు అనిపిస్తా ఉంది. నేను కొన్నారు చూస్తా ఉన్నాను. ఎందుకని ఇంత విషయాలను చూస్తే ఆయన ఏంటి నేషనల్ ఇప్పుడు చెప్పిన సంపత్ కుమార్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే మీరు అనుకుంటుంది భారతదేశంలో కాదు, ప్రపంచంలోని అనేక కమ్యూనిస్ట్ దేశాలు మీరు వెళ్ళి చైనాలో లేకుంటే వియత్నాంలో అన్ని దేశాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడుంటే అక్కడికి పోయినటువంటి అప్పుడు విజయలక్ష్మి గారు కూడా వారు ఇప్పుడు పోయినటువంటి సందర్భాలు నేను చూశాను. అంటే అంత మరి వీళ్ళిద్దరు దంపెట్టేటువంటి అన్నేది దంపెట్టాం, మరి ఎప్పుడు కూడా అలిపెరిగిన దంపెట్టాం, ఎలాంటి తేడా మీరు దంపెట్టామని నేనైతే నా కళ్ళారు చూస్తా ఉన్నాను. నేను దాదాపుగా 82 నుంచి నేను ఈ 23 నుంచి రాష్ట్ర కమిషన్ లో ఉన్నాను కాబట్టి చూస్తా ఉన్నాను. కాబట్టి ఆ రకమైనటువంటి జీవితం గడుపుతూ వచ్చాను. ఎంత ఎదిగి ఉన్నారు, ఎప్పుడు కూడా నేను ఎదిగిన కళ్ళు గర్వంగా ఎప్పుడు కూడా కళ్ళు నెత్తిక్కడ ఆయన అందరికీ కలుపుకొని సంవత్సరంగా చెప్పారు, కలుపుకొని మంచిగా ఉన్నారు. అది చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏంటి భోజనం పాదయాత్ర పోతా అంటే మేము ఎంతో దూరం భోజనం ఇక్కడ పడుతున్నాం. అంటే ఇంత ఉదారత ఉండి ఇంత మంచితనంగా ఆయన ఇంత మానవత్వంగా దీంట్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే ఎవరైతే పేద వర్గాలు కూడా పనిచేస్తారో వాళ్ళ పట్ల ఆయనకు మంచి అభిప్రాయం ఉంటుంది, ఆచరణ కావాలి ఆయనకు. సిద్ధాంతం ఇంత మంచిది, ఆచరించే గుడ్డిది, ఆచరించే సిద్ధాంతం గుడ్డి అంట. ఎందుకంటే ఆచరించేదో పదవ పట్ల చూస్తారు. అయితే నాకు ఆయనకు సంబంధం ఏంటంటే నేను మహిళా పరిషత్ అధ్యక్షుడు అయినప్పుడు ప్రతి ఎన్నికలు నాకు ప్రచారానికి వచ్చాడు తీసుకొట్టాల. నా స్ఫూర్తి ఏంటంటే ఆకలి మెంటలైనటువంటి పేద ప్రజలకు మనం ప్రమాణం కావాలి, అన్నీ ఉంటాం ఉద్యోగం ఇవ్వాలా అని చెప్పేసి అందరి కేంద్రాలు పెడితే ఏదైతే కేంద్రాలు పెట్టుకుంటే కరీంనగర్ 57 కేంద్రాలు నడిపితే సుధాకర్ రెడ్డి గారికి ఎంత సంతోషంగా ఉందో నాకు నిజంగా చెప్పలేనటువంటి పరిస్థితి. అట్లా ఆ రకంగా అందరి కేంద్రాలు నడిపి అది సాగునీటి ప్రాజెక్టుల కొరకు లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాల కొరకు అది జరిగిన ఆయన సహాయం సూచనలు మేము మర్చిపోలేదు. ఎందుకంటే ఏం రాస్తే అది చదువులో ఎంత పుస్తకాలు ఆ పుస్తకం నట్టిందంటే రాత్రి పిల్లదాకా పుస్తకం ఇవ్వాలి, అంత పట్టుదల. అంటే ఆయన అనేక పుస్తకాలు పరిజ్ఞానం పెంపొందించుకొని శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం ముందుకెళ్ళి పార్లమెంట్ సభ్యులు అయితే ఖాళీ లేదు. పార్లమెంట్ ఉంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ గద్దెను అక్కడ మన ఇక్కడ దోస్తున్నారు, వేసి దాస్తున్నారు. నల్ల గద్దె వెలికి దాచుకుని ఇంత డబ్బు చెప్పడంలో సుధాకర్ రెడ్డి గారి ప్రశ్న పదవులు అనేటువంటి చర్చింపు వేసింది. దాదాపు ప్రపంచంలో ఇక్కడ దోస్తున్నది ఇక్కడ దాచుకుని 70 లక్షల కోట్లు అనేటువంటి ఫిగర్ వచ్చిందంటే సుధాకర్ రెడ్డి గారు లేదని చెప్పేసి ఈ సందర్భం ప్రజలకు తెలియపరుస్తారు. అంటే గడ్డి నుంచి ఢిల్లీకి వెళ్ళి ఆరోగ్యం చేస్తున్నారు. అంటే వారి సేవ అలాగే వారి ఆశయాలు వీరు కూడా ఇంకా ఇది కావాలని ఆ లాస్ట్ దర్శనం తుది శాతం విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి నడవాలని ఆకాంక్ష. నేను నిజంగా సందర్భం చెప్పినప్పుడు నేను వస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కానీ అనివార్యంగా రాలేకపోయినారు. ఏదైనా కూడా ఉన్న పరిస్థితిలో సుధాకర్ రెడ్డి గారి పేరు మాత్రం ఈ శాస్త్ర ఇంద్రానికి మరి ఇప్పుడే సంతృప్తి గారు చెప్పారు. మరి రవి గారు కూడా వారు ఇంకా మరి ఓపిగా నిదానంగా ఆయన ఇప్పుడు విన్నాను నేను డాక్టరు ఆయన
మరి ఆయన లైబ్రరీ పెట్టి గండాలు ఊరిలో పెట్టి అది చేస్తుందంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈనాడు తరానికి మరి ఇప్పుడు వాళ్ళ గతంలో చదువు లేకుండా నడిచింది, ఇలా చదువు లేకపోతే నడిచేపోయి మరి సెల్ వచ్చేసి మన సెల్ పట్టుకోకపోతే నడిచట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మరి మల్లిగారు గారు వాళ్ళు మరి ఎమ్మెల్యే సంవత్సరాలు గారు తప్పనిసరిగా శాస్త్రాలు ఉంటారు. కాబట్టి ఏదైనా సుధాకర్ రెడ్డి గారి పేరు శాస్త్రాలు ఉంటే ఒక మంచి ప్రాజెక్టుకు లేదా మంచి ఒక పెద్ద కాలేజీకి ఆయన పేరు పెట్టడానికి తప్పనిసరిగా ప్రభుత్వం మనకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి సుధాకర్ రెడ్డి గారికి జవాబు అర్పిస్తూ ఆశీర్వాదంగా పిలిపించుకుని ముందు ఇస్తున్నామని చెప్పి తెలియపరుస్తూ అందరికీ పేరుకు నమస్కారం చెప్పి సెలవిస్తున్నాం. గారు మన కాంగ్రెస్ పూర్వల సుధాకర్ రెడ్డి గారి సత్యము, అదేవిధంగా వేదిక మీద పెద్దలు అందరికీ నమస్కారం. ఎందుకంటే టైం కూడా లేదు, భూగోళ సమయం కాబట్టి. అయితే ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకోవాల్సిన అంశం ఒక గ్రామం, ప్రాణపూర్ గ్రామం, అందులో కమ్యూనిస్టు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అడ్వకేట్ గా నేను కొన్ని మాటలు మాట్లాడాలి ఆయన గురించి అనేది అనుకున్నాం. ఆయన జీవితం ఒక వ్యక్తితో కాదు, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలందరూ కూడా ఆదర్శవంతమైన జీవితం. ఎందుకంటే పుట్టుక ఏ కుటుంబంలో ఏ పిల్లలు పుట్టినో, ఏ ధనిక పొదు కుటుంబంలో పుట్టినో తెలియదు, కానీ ఏ సమాజం కోసం పనిచేశామనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఆ విధంగా ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి సూర్యవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన జీవితకాలం ఇంత కోసం ప్రజల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే దేశ నాయకుడిగా కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఈ గ్రామం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి, ఈ మండలం నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు గర్వించదగ్గ గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడకపోతే బాగుండదనేది ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఆయన జీవితమే కాదు, జీవిత అనంతరం కూడా మనిషిని చనిపోతే కూర్చిపెడితే శివుని 4 రోజులకు కుళ్ళిపోతాడు. కానీ ఆయన జీవితం కూడా తర్వాత తన భౌతిక భావాన్ని కూడా మెడికల్ కాలేజీకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే చదువుకున్న పిల్లలు, మెడికల్ కాలేజీ పిల్లలు టెస్టులు చేసుకోవడానికి ఆయన దారి నేర్పడతారు. ఒక కమ్యూనిస్టు ఎలా ఉంటాడు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు. అందుకోసం నేటి సమాజంలో మనం డబ్బుల కట్టల పొంటి పిల్లల్ని పెంచుతున్నాం. మావాడు అమెరికాలో చేరాడు, అక్కడి నుంచి సెటిల్ అయ్యాడు, డబ్బులు ఇంత సంపాదిస్తున్నాడు, ప్యాకేజీ అనే పద్ధతిలో ఒక కమ్యూనిస్టులుగా పెంచాలనేది నేను కోరుకుంటున్నాను. కమ్యూనిస్టుగా పెంచాలంటే ఎర్రజెండా కట్టుకుని తిరగాలనేదే కాదు, తోటి వాడికి సహాయం చేయాలనేది కమ్యూనిస్టు యొక్క లక్ష్యం. ఆ పద్ధతుల్లో మన పిల్లల్ని పెంచాలని ఆశిస్తున్నా. అదేవిధంగా పెద్దలు ఇక్కడ గౌరవనీయులు అందరూ వచ్చారు. ఇక్కడి నుంచి ఈ పల్లె నుంచి ఢిల్లీ స్థాయిలో ఎదిగినటువంటి ఈ గొప్ప మహానుభావుడి పేరు స్థిరస్థాయిగా ఉండాలంటే ఇక్కడ నడిగడ్డ ప్రాంతం అనేటువంటి ఈ ప్రాంతం 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఉన్నప్పటికీ సాగునీటికి నీళ్ళు లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రాణపూర్ దగ్గర కృష్ణా నదిలో లిఫ్ట్ ఇరిగేషన్ కన్నా అక్కడ ప్రారంభించి ఇక్కడ 100 ఏళ్ళ వరకు నీళ్ళని తీసుకొస్తే నాకు ఆర్డీఎస్ నీళ్ళు కానీ లేదంటే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు, అక్కడి నుంచి కూడా కింది దాకా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి 2 నడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ సాగునీళ్ళకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి ప్రారంభించి ఇక్కడ 100 ఏళ్ళ వరకు ఈ కింద గ్రామాలు, అన్ని గ్రామాలు కూడా ప్రాగటూరు, సేరుపల్ల, నారాయణగల గ్రామాల కంటే కూడా లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ వస్తే పడిపోతుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఆ మహానుభావుడి పేరు సూర్యవరం సుధాకర్ రెడ్డి పేరు లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే బాగుంటుంది అనేది నేను పెద్దలందరూ కూడా సౌమ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమాజానికి చేయగలుగుతామనేటువంటి ఆలోచిస్తూ జీవితం గడపడం జరిగింది. గట్టి చెప్పినట్టుగా స్కూల్ విద్యతో ప్రారంభించి ఆ రోజు నుంచి మన పిల్లల హక్కులు ఏంటి, విద్యార్థుల హక్కులు ఏంటి అని పెంచి ప్రారంభించి చివరికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంట్లో భాగంగా కమ్యూనిటీగా ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ చైర్మన్ కావాలనేటువంటి అవకాశం వచ్చింది. నేను సద్వినియోగం చేసుకుంటూ కార్మికులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద రికమెండేషన్స్ చేయడం జరిగింది. అనేక ప్రాంతాలు పార్లమెంట్ ప్రభుత్వం తీస్తుంది, అప్పుడు జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యల గురించి, ఇతర అనేక అంశాల గురించి కూడా స్టడీ చేయించి రికమెండేషన్స్ కూడా చేయడం అనేటువంటి జరిగింది. అది పాలమూరు జిల్లాకి పూర్తిగా జీవితం తెలియజేస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా పాలమూరు జిల్లాతో
కలిసి ఎదుర్కొనడం జరిగింది. ఈ ప్రాంతం ఎక్కువగా వలసలు ప్రాంతంగా పేరుగా వచ్చింది. అటువంటి ప్రాంతంలో ఒకసారి తీవ్రమైనటువంటి ఆకలి కరువు వచ్చినప్పుడు ఆకలి యాత్రలు చేయడం జరిగింది. అట్లాగే అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అతను వైద్యకేంద్రాలు గారు పెట్టి అనేక కేంద్రాలు అవి పెట్టి అనేక గ్రామాల్లో అవి కనీసం వాళ్ళు బతికించడానికి కాస్త అవకాశం చేయాలనే ఉద్దేశంతో అందరికీ ప్రోత్సహించి అనేక ప్రోత్సహించి అక్కడ అందరికీ పెట్టడం ద్వారా ఆయన అక్కడ కృషి చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ పరంగా పల్లె జిల్లాలో అడిగితే చాలా విచిత్రమైనది. అప్పుడు జిల్లాలో ఉండే చెప్పారు. కానీ ఆ తర్వాత అందరూ యాక్షన్ తీసుకుని ఆ కరువు నివారణకు ఒక మంత్రివర్గం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అమలు పరిచే విధంగా సమస్య పరిష్కార దిశగా ఆలోచించే దిశగా ఎప్పుడూ కృషి చేసేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడూ మంచి విద్యార్థులుగానే ఉన్నారు. ఇంకా ఎప్పుడు అధ్యయనం చదవటం అనేది ఆయనకి ఎప్పుడు కూడా ఒక నిమిషంలో చదివేగా ఎదురించారు. ట్రైనింగ్లో కూడా కనీసం పుస్తకాలు పుస్తకాలు కంప్లీట్ అయిపోవాల్సింది. ఆ విధంగా ఎప్పుడు అధ్యయనం చేస్తూ సమయం వేస్ట్ చేయకుండా చివరికి ఐసీలో ఉన్నప్పుడు రోజు తీసుకెళ్ళించారు. అటువంటి వ్యక్తిగా జీవితం గడిచింది. ఆ సందర్భంగా పాలమూరు జిల్లాలో అందరితో కూడా చాలా అనుభవాలు ప్రత్యేకించి వరిగారితో కూడా చాలా మంచి అనుభవ సంబంధాలు ఉండేవి. వారు కూడా అధ్యయనశీలి ఎప్పుడు చదవాలని చెప్పి లైబ్రరీలు ఏర్పాటు చేయాలని చెప్పి లైబ్రరీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారు. ఒకప్పుడు స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసేటువంటి ఉద్యమకాలంలో గర్భిణుల ఉద్యమం కూడా చాలా పెద్ద ఉద్యమంగా నడిచింది. చివరికి ఇప్పుడు వదలడానికి వాళ్ళు వస్తారనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. డిజిటల్ మోడ్ వచ్చినప్పుడు డిజిటల్ గా మనం సాంకేతికంగా కూడా మనం ఎదుగుతున్నప్పుడు వరదలుగా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీస్ కూడా పెట్టడానికి కృషి చేస్తారు. వారు ఈ సందర్భంగా మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చాడా వెంకటరెడ్డి గారు, సాంబశివరావు గారు, సంపత్ గారు, సర్పంచ్ గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు పెద్ద కుమారుడు, వారి సతీమణి గారు చిన్న కుమారుడు, వారి సుధాకర్ రెడ్డి గారు కోడలు గారు, మనవరాలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుధాకర్ రెడ్డి గారి అభిమానులు వారి ఆలోచన విధానాన్ని అనుసరించాలని ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు అంటే ఆ రకమైన ఫ్రేమ్ మనకు కనపడుతుంది. ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా అది చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా కానీ మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర సుధాకర్ రెడ్డి గారు నవ్వుతారు, ఎదుగుతున్న వాళ్ళని కూడా నవ్వించేటట్టు చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు వారు నమ్మిన సిద్ధాంతాన్ని సున్నితంగా ఎదుటి వారికి నొప్పి అవ్వకుండా ఏ రకంగా అయితే ఒక సర్జన్ డాక్టరు ఎనస్థీషియా ఇచ్చి కాలు ఆపరేషన్ తీసేసినట్టు, చెయ్యి ఆపరేషన్ తీసేసినట్టు, మరి క్యాన్సర్ వచ్చిన పాగాలు తీసేసినట్టు ఆ పేషెంట్ కి నొప్పి లేకుండా ఎనస్థీషియా ఇచ్చి ఎట్లా చేస్తారో సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆయన సిద్ధాంతాన్ని ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్తారు. సుధాకర్ రెడ్డి గారు
మామూలుగా కమ్యూనిస్ట్ కాదు. సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీని ఆ సిద్ధాంతాన్ని దాని ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సిద్ధాంతాన్ని అమలు చేసి పేద ప్రజలకి అన్ని రకాలుగా సహాయం చేయాలని ఆలోచించేటటువంటి గొప్ప నాయకుడు. భారతదేశ ప్రజల జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలుగా కన్వర్ట్ చేసి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం మన కంచుపాడు గ్రామంలో ఆయన ఆలోచన విధానాన్ని ఇక్కడ అమలు చేసినట్టుగా దీన్నే పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరికీ అందజేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ముఖ్యమైన ఫండమెంటల్ గా ఒక్క ఆర్థిక పరిస్థితుల వల్లనే ఈ సమాజం విడిపోయలేదు. కుల వ్యవస్థ కూడా ఈ సమాజాన్ని విడదీసి పెద్ద చిన్నగా మారుస్తుంది అని ఆలోచన అర్థం చేసుకుని ఎవరికి వారు మార్పు చెందడానికి వారి దగ్గర ఉన్న సిద్ధాంతాన్ని ఆరోపణలో రూపాంతరం చెందించి వాళ్ళకు అందేటట్టు చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సుధాకర్ రెడ్డి గారు ప్రపంచ వ్యక్తి, ప్రపంచ మానవుడంటారు. అంటే ప్రపంచంలో ఉన్న ఏ రకంగా అయితే కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకంగా ఉన్నట్టు ప్రపంచంలో పీడితులంతా ఏకమై వారి అభివృద్ధి కోసం వారంతా పనిచేయాలని కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో ఆ ఆలోచనని నిబద్ధతతో నిష్ఠతో చెప్పిన దాన్ని అమలు చేసి చూపించిన నాయకుడు సుధాకర్ రెడ్డి గారు. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఏ రకంగా ఉంటాడు అంటే మనం భారతదేశంలో ఉన్న ఇతర కమ్యూనిస్ట్ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులందరినీ తీసుకొని వచ్చి సుధాకర్ రెడ్డి గారి బాల్య జీవితం, విద్యార్థి జీవితం, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా, కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా వారు ఏ రకంగా ప్రజల కోసం పనిచేశారు, వారు ఇదంతా పనిచేసేటప్పుడు ఏ రకంగా ఆదర్శ పురుషుడుగా, ఆదర్శ నాయకుడిగా నిలబడ్డారు ముఖ్యం. మాట్లాడటం చాలా మంది చెప్తారు. ఆ మాటలకు తోడు ఆ చెప్పిన వాటిని అమలు చేసి మనం ఏమి చెప్పకపోయినా సుధాకర్ రెడ్డి గారిని చూస్తే ఈ పని చేయాలనే ఆలోచన ఉండటం వల్లనే వారి కుటుంబంలో పెద్ద కుమారుడు అమెరికాలోనా, చిన్న కుమారుడు ఇంకొకలో పనిచేసిన, మేడం ఉద్యోగం రిటైర్ చేసిన, మరి కోడలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చనిపోయినా కూడా కీర్తి శిష్యులే కాకుండా సిద్ధాంత శిష్యులుగా దిగారు. ఆయన ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ప్రజల ముందు పోయాడు. అది మొత్తం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి సిద్ధాంతం. ఇది సంక్షిప్తంగా నాకున్నటువంటి అవగాహన. వారితో అనేక సార్లు ఢిల్లీలో నేను స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు, వారు ఎంపీగా ఉన్నప్పుడు, లేనప్పుడు అనేక సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం వచ్చింది. ఇది సంక్షిప్తంగా వారి జీవిత విధానం, వారి ఆదర్శవంతమైన ఒక పార్టీ సిద్ధాంతంతో పాటు వారి అనుసరించి చూపించినటువంటి వారు. ఇక రెండోది, మనం ఒక్కసారి మా సాంబశివరావు గారు, వెంకటరెడ్డి గారి అనుమతితో మాకు రాజీవ్ గాంధీ గారని ఇప్పుడు ఆయన మా వేరే పొజిషన్ లోక్సభ, ఆ లోక్సభలో నేను కూడా ఎంపీగా ఉన్నాను. ఆయన మరి సుధాకర్ రెడ్డి గారు చెప్పారా,
లేక ఇతర కమ్యూనిస్ట్ నాయకులు చెప్పారో తెలియదు కానీ నిరంతరం పేద ప్రజలకి, ముఖ్యంగా అణగారిన బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా పనిచేయాలని సుధాకర్ రెడ్డి గారు జీవితాంతం పోరాటం చేసి చెప్పారో అదే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలని సుధాకర్ రెడ్డి గారు ఎట్లా ఆయన జీవితాన్ని ఆదర్శంగా చూపించారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడోని 4600 కిలోమీటర్లు చేసి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకుని ఏమి చేయాలో చూశారు. నిన్న ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు, కమ్యూనిస్ట్ పార్టీలో ప్రశాంతరం అనేటటువంటిది ఒక ప్రాథమిక సూత్రం అని. నిన్న జరిగినటువంటి జూలై 20వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు దాకా జరిగిన పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా పార్లమెంట్ జరగలేదు. నేను పార్లమెంట్ మెంబర్గా చెప్తున్నాను, ప్రతిరోజు నేను ఒక ప్రశ్న వేసేవాళ్ళం. ఈ దేశంలో జంజి విద్యార్థులు మన జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ వారు ఏదైతే ఎగ్జామినేషన్స్ లో జరిగినటువంటి వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్, పొలిటికల్ బుల్లెట్స్ పేల్చడం వల్ల చాలా మందికి శారీరకంగా కన్నుల వాళ్ళు కాళ్ళకి చేతులు దెబ్బలు. వీరి తరఫున బాధ్యత అకౌంటబిలిటీ తీసుకొని కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్ వచ్చి పార్లమెంట్ లో సమాధానం చెప్పాలని అడిగితే మొత్తం పార్లమెంట్ అంతా హోమ్ మినిస్టర్ రాలేదు, ప్రైమ్ మినిస్టర్ రాలేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ప్రతిరోజు ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ జరుగుతున్న వాటి మీద ప్రజలకి జవాబుదారీ ప్రభుత్వంగా సమాధానం చెప్పాలని చెప్తే వెళ్ళలేదు, రాలేదు. అంటే నేనేం చెప్పదలుస్తున్నానంటే, సుధాకర్ రెడ్డి గారి సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఆయన జీవిత కాలంలో ఏ రకంగా చేశాడో ఆ ఆలోచన విధానాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కులగణ జనగణతో పాటు కూడా చేసి ఎవరికి ఆర్థికంగా, రాజకీయంగా, ఎడ్యుకేషన్ గా, సామాజికంగా వెనకబడి ఉన్నారో తెలుసుకొని మనం ఎక్స్రే తీపించి ఎక్కడ వెళ్ళిందో అక్కడ కట్టుకట్టాలని చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి దాని మీద కూడా కొంత ఉద్యమం, దానికి స్పందించి మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో కులగణన చేసి 42% బీసీలకు ఇవ్వాలని చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పేద ప్రజల 3,35,00,000 మందికి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం చేసిస్తున్నారు. ఇది మేనిఫెస్టో అనేటువంటి కాదు. ప్రజల ఇబ్బందులు చూసి ఈ బియ్యం ఇస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు, వాళ్ళు కడుపు నిండా తింటే మన సంపదని సృష్టిస్తారు. సంపదను సృష్టించేవారంతా కడుపు నిండా తినలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సన్నబియ్యం ఇవ్వాలని, వాళ్ళకి ఇంద్రబిల్లు ఇవ్వాలని, వాళ్ళకి 200 యూనిట్లు కరెంట్ ఇవ్వాలని, మహిళలందరికీ ఉచితంగా బస్సులో తిరగాలని, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ చేయటం సుధాకర్ రెడ్డి గారి సిద్ధాంతాలని మాకందరూ చెప్పారు. ఇవన్నిటికీ అనుకూలంగా మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి సంపదగా అనుమతి మాట ఈ సభాముఖంగా చెప్పదలుచుకుంటున్నాం. మా రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మల్లి రవి కానీ, సంపద కానీ ఈ ఆలోచనతో పేద ప్రజలకి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, ఎడ్యుకేషన్ న్యాయం, ఉద్యోగాల న్యాయం అన్ని జరగాలని కోరుకునే మేమందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు
నాయకులు ఉన్నారు. నేను అందుకనే చెప్పాను ఇందాక వారు మాట్లాడేటప్పుడు, మీరు కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు కూడా కమ్యూనిస్టు నాయకులు, మీరు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే కమ్యూనిస్టుగా రేవంత్ రెడ్డి చేసిన కూడా కమ్యూనిస్టు కోరుకునేవి పోరాటం చేశారు. మా చిన్నతనంలో ఇల్లు అందరికీ వెళ్ళని పోరాటం చేశారు. కమ్యూనిస్టు పోరాటం చేస్తేనే ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ వచ్చింది. కమ్యూనిస్టు పోరాటం చేస్తేనే ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసింది. కమ్యూనిస్టు పోరాటం చేస్తేనే 20 సూత్రాల కార్యక్రమం వచ్చింది. కమ్యూనిస్టులు ఒక ఊళ్ళో ప్రజలు రాత్రి పూట ఒక కోడి కూర్చుందంటే తెల్లారుతుందని నా ఇండికేషన్. కమ్యూనిస్టులు ఏదైనా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి ఉద్యమం చేస్తానంటే ఇది ఉద్యమానికి మొట్టమొదటి అడుగుగా ఉంటుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి పరిష్కారం చేయాలని నేను అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులకి, మంత్రులకి, ఎంపీగా, స్పెషల్ రిప్రజెంటేటివ్గా, ఎమ్మెల్యేగా అనేక సార్లు చెప్పాను. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కమ్యూనిస్టులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా సమయం కోసం ఎదురు చూసి అప్పుడు పనిచేస్తామనే ఆలోచన కొంత కాంగ్రెస్ లో ఉన్న కమ్యూనిస్టులు ఆలోచిస్తారు. కానీ కమ్యూనిస్టులు అది మంచిగా 10 మందికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడే అమలు చేయాలి. అది అమలు అవడానికి మనం ఎన్నికలు పడి ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేయాలని కార్మికుల్ని, కర్షకుల్ని, ఈ అందరినీ అనేక రకాల ప్రజల్ని దగ్గర తీసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు వారి సిద్ధాంతం ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాం, ప్రతి వ్యక్తికి రోటీ అంటే అన్నం, కపడా అంటే బట్ట, మకాన్ అంటే ఇల్లు, ఈ మూడింటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉందని వాటి ఇవ్వడానికి చాలా ఎక్కువ పద్ధతిలో పనిచేసింది. అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన సుధాకర్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో వ్యక్తిగతంగా దగ్గరగా ఉన్నాడు. పార్టీ ఏదైనా వారు చెప్పినటువంటి మాటలకి అత్యంత గౌరవం ఇచ్చేవాడు. అందువల్లనే ఆ రోజు నేను మీటింగ్ కి హైదరాబాద్ లో రాలేకపోయాను. సోదరుడు సంపద గారు వెళ్ళారు. అందుకనే ఆ మాట్లాడేటప్పుడు చెప్పాడు, సుధాకర్ రెడ్డి గారి గురించి 5 కోట్లు 10 కోట్లు కాదు, ఒక 100, 200, 1000 కోట్ల దానికి సంబంధించి అని చెప్పారు. ఇప్పుడు వారి పేరు మీద ఏదైనా ప్రాజెక్టులకి పెట్టాలంటే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని పెడతామంటే నేను సంపద గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి దాన్ని చేయడానికి నా ఇంటికి వచ్చేస్తాను. అది జరిగిందని నాకు నమ్మకం. అయితే ప్రజలు చెప్పింది చేయాలి తప్ప మేము అనుకున్నది చేయడానికి మేము సుధాకర్ రెడ్డి గారు కూడా ఒప్పుకోరు. కాబట్టి మీరంతా కూర్చొని ఏ పేరు పెట్టాలో మీరు ఆలోచన చేయండి. ఆ కార్యక్రమం స్ఫూర్తిగా నేను ఒక పుస్తకం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు అప్పుడు రాశారు మొన్న. ఈ తరానికి అప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గురించి తెలియదు. ఈ తరానికి సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుసు. కాబట్టి వచ్చే ఎడిషన్ లో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా సమాజంలో చూపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఉంది. ఆయన సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మీకు కూడా ఉందని ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామని నేను చెప్తున్నాను. ఇంకొకటి సంపద గారితో ఇప్పుడే మాట్లాడాను. వారు చెప్పిన 10 వ్యక్తులు 2 జీవోలు రేపు వస్తాయి. అది రేపు ఇస్తామని చెప్పారు అధికారులు. అది ప్రభుత్వం నుంచి ఇచ్చేది. పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి ఇచ్చే దాంట్లో నేను ఒక 50 లక్షలు సంపదకిచ్చి
వెంటనే ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఏం కోరుకున్నారో ఆ ఇళ్ళ ఇవ్వటం ప్రభుత్వం వస్తుంది. ఇంకా ఏం వేస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, వారి స్టాచ్యూని పెట్టడం లేకపోతే ఏం కావాలి. ఆ 50,000 మినిమం 10 లక్షలు అయితే ఇల్లు ఖర్చు పెట్టాలి. అది ఏదో సంతకం పెట్టాలి. మళ్ళీ ఫైనల్గా నువ్వు అది పెట్టకపోతే మాత్రం నేను 50 సంఖ్య పెట్టాను. నువ్వు ఏది ఇస్తాను సంతకం పెడతానా 50 కానీ ఇక్కడ మాత్రం 10. ఓకే, ఎంపీ డెవలప్మెంట్ కన్వర్ట్. ఓకే, ఇది ఈ ఊళ్ళో పెట్టాలా లేకపోతే ఎక్కడ ఇది స్ఫూర్తిదాయక కార్యక్రమం. ఆ స్టాచ్యూ చూసి, అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసి భారతదేశంలో చదువుకునేవాడు చదువుకునేవాడు అందరూ కూడా పెద్ద అంబేద్కర్ యువదర్శకాలను ఇవి పెట్టి ఆయన రాజ్యాంగం రాసిన రాజ్యాంగం తెలియదు ఏంటో తెలియదు. కాకపోతే ఈ మధ్యన రాజ్యాంగంలో ప్రియాంబులం ఉంటుంది, అంటే పీఠిక, మొత్తం రాజ్యాంగం యొక్క సారాంశం దాంట్లో ఉంటుంది. దాన్ని తెలుగులో ఒక 50,000 పుస్తకాలు కొట్టించారు. అట్లనే మనకు ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. వాటిని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ ఉంది, మనం ఏ రకంగా అడగాలని అవి ఒక 50,000 2 పుస్తకాలు. ఇప్పుడు లైబ్రరీలో ఈ సుధాకర్ రెడ్డి గారు పుణ్యరెడ్డి పెట్టిన లైబ్రరీలో కొన్ని పుస్తకాలు ఇచ్చాము. ఇంకా మన పార్లమెంట్ అంతా కూడా ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఒక 7 మందితో స్ఫూర్తి ప్రదాతలని ఒక బుక్ రాసి పెట్టారు. అంబేద్కర్, జగ్జీవన్ రాము, మహాత్మా జ్యోతిరావు ఫూలే, తర్వాత మన ఏపీజే అబ్దుల్ కలాం, సురవరం ప్రతాప్ రెడ్డి, సావిత్రిబాయి ఫూలే, వీటందరూ కూడా రాసి పంపించారు. దాంట్లో వాటన్నిట్లో కూడా సుధాకర్ రెడ్డి గారిని కూడా చేర్చేటటువంటి ఒక గొప్ప నాయకులని వారి ఆలోచన విధానాన్ని అందరూ అనుసరించేటటువంటి వ్యక్తిగా నాకు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని తీసుకుని పోతామని, ఇంకా గ్రామానికి కావాల్సిన వారి ఆలోచన విధానం పెండింగ్ ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉంటే నేను కలెక్టర్తో ప్రత్యేకంగా కలిసి సంపద గారిని కూడా వారితో నాతో పాటు కలిసి మాట్లాడి ఈ గ్రామంలో ఆయన ఏం కోరుకున్నాడు, ప్రజలు ఏ రకంగా ఉండాలనే కార్యక్రమం చేయటంలో ముందుకుంటాం. ఈ గ్రామమే కాకుండా వారి ఆలోచన విధానంలో సమస్త పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వారి సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఇక్కడ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీమతి సుధాకర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారితో పాటు మా సాంబశివరావు గారికి, చాడా వెంకటరెడ్డి గారికి ఒక్క మాట, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ ఇంకా అన్ని గ్రూపులని మాట్లాడుకొని వారితో మీటింగ్ పెట్టి, వారు రేవంత్ రెడ్డి గారితో బాధ్యతలో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు ఆఫీస్కి వచ్చి మాట్లాడేటటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా సుధాకర్ రెడ్డి గారి స్ఫూర్తితోనే ఆ కార్యక్రమాన్ని చేశారు. నువ్వు కమ్యూనిస్ట్ గా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండొచ్చు అని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఎక్కడన్నా వీరికి సేవ చేయాలి, వారి జీవితాల్లో వెలుగు ఉండాలి. అందువలన అందరినీ కోఆర్డినేట్ చేసే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కూడా అదే రకంగా జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇక భారతదేశంలో ఈ 2 పేద ప్రజలు, రైతులు, మహిళలు వీళ్ళందరూ బాగోగుల గురించి ఆలోచించేటటువంటి విధానం మీదనే అన్ని ఎన్నికలు జరుగుతాయని, మరి మీ అందరికీ ఈ కార్యక్రమం లేట్ అయినా కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.